ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సిస్టంలో మనకి అంటే ఇప్పుడు కొంతమంది కేసులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసే తీసుకున్నాం. ఇంకొక 2 నెలల్లో 5 ఏళ్ళు కాబోస్తుంది. సో ఇప్పటికీ ఎవరు ఏంటి అనేది ఒక కంక్లూజన్కి అయితే ఎవరు రాలేదు. సో ఇట్లాంటి కేసెస్ ఇట్లా ఉన్నప్పుడు జ్యుడిషియల్ సిస్టంలో మనం చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఏదైనా ఒక ఎడ్యుకేటివ్గా, ఇన్ఫర్మేటివ్గా వ్యూహంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్కి వ్యూహం సినిమాకి అసలు కనెక్షన్ లేదు. పాయింట్ 1. ప్రాసెస్ అనేది మీరు ఎవెన్చువలీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఓవర్ వర్క్ ఆఫ్ ది కోర్ట్స్. ఇంతమంది జనాభాలు ఎన్ని కోట్లు ఉన్నాయి ఏంటి అది అన్ని 100 రకాలు ఇవి ఉంటాయి ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్ దాంట్లో. సో మనం కంప్లైంట్ చేసే ముందు అసలు మనకు ఆ ప్రాసెస్ తెలీదు, దానికి ఉన్న కాంప్లెక్సిటీస్ తెలీదు, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెలియదు. అలాంటప్పుడు నోరు మూసుకోవడం బెటర్. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యూహంలో గ్లిమ్సెస్ లో అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎంతవరకు ఏంటనేది 29వ తారీఖుని చూడాలి. రైట్. అయితే సో కమింగ్ టు మనకి 2014లో టీడీపీ అండ్ జనసేన పార్టీ అలయన్స్ కలిసి పోటీ చేశారు. మళ్ళీ 2019లో విడివిడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో 2024లో కలిసి పొత్తుతో పోటీ చేస్తున్నారు. సో ఈ పొత్తు అనేది ఎంతవరకు ప్రభావం ఉంటుంది? అది ఆన్సర్ చేయగలిగే ఒకే ఒక 2 వ్యక్తులు, ఒకళ్ళు దేవుడు, ఒకడు పవన్ కళ్యాణ్. అంటే ఎట్లా అంటారు? మీరు వాళ్ళిద్దరు ఎవరినో అడగండి, నాకు తెలీదు ఆన్సర్. ఉట్టి వాళ్ళిద్దరే చేయగలుగుతారంటున్నా. అలాంటి అభిప్రాయం లేదు నాకు. అది ఇదే నా అభిప్రాయం. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళిద్దరికీ తెలియాలన్నా. అంటే అది కాంగ్రెస్, ఇప్పుడు మనకి కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఎలాగైతే ఇంపాక్ట్ చూపించిందో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ మీద ఈ పొత్తు అనేది ప్రభావం మేము చూపిస్తున్నాం. నాకు తెలియదు, ఎందుకంటే నేను పొలిటికల్ ఈక్వేషన్స్ అలాంటివన్నీ నేను అసలు నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా ఇంటర్వ్యూస్లో మేము విన్నాము, చూసాము. పొలిటికల్గా అంతగా అవేర్నెస్ లేదంటారు, పొలిటికల్గా నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు. కానీ తీసేవన్నీ కూడా పొలిటికల్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైకాలజీ, నాట్ ద సిస్టమ్స్ అండ్ నాట్ పరిపాలన ఎలా ఉంది, ఈ పొత్తులు ఇలాంటి మ్యాథమెటిక్స్ అని నాకు తెలియదు. బట్ బోత్ ఆర్ ఇంటర్రిలేటెడ్ కదా. దే ఆర్ అవుట్కమ్స్. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద డ్రామా ఆఫ్ ద పీపుల్, నాట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. రైట్ సార్. కమింగ్ టు ఇప్పుడు మనకి అల్లు అరవింద్ గారు కావచ్చు, మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ట్రైలర్లో చూసాము. అండ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇవాళ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్, ఇష్టపడి పవన్ కళ్యాణ్ చాలా అమితంగా ఇష్టం అని. పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ రీజనల్ పార్టీకైనా విత్ ఇన్ 2 years కావచ్చు, అంటే ఒక ఉనికిని చాటుకోలేకపోతే అంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఉండదు. బట్ ఇన్ని ఇయర్స్ అవుతున్నా కానీ ఒక ఎమ్మెల్యే సీట్ అది కూడా చేయలేకపోయారు. సో ఒక అభిమానిగా, అడ్మైర్ చేసే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు? నేను ఎవరికి సలహా ఇవ్వను, నేను ఎవరి సలహా తీసుకోను. బోత్ వేస్ ఐ విల్ ఓన్లీ కామెంట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ఆ కామెంట్ చేయడానికి వాళ్ళకున్న ఇష్యూస్, వాళ్ళకి ఎనీ గివెన్ టైమ్ ఎలాంటి ఫోర్సెస్ వాళ్ళ మీద వర్కౌట్ అవుతున్నాయని చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటప్పుడు బయట నుంచి సలహా ఇవ్వటం అనేది మీనింగ్ లేదు. నేను ఫీల్ అవుతున్నది చెప్పొచ్చు. నేను ఫీల్ అయింది ఆల్రెడీ చెప్పాను, దానికి అర్థం ఒకటి దేవుడికి అలాగే తెలియాలని. కానీ ఏదో ఒక రోజు అవుతారని మీరు అనుకుంటున్నారా, అవ్వాలని కోరుకుంటున్నారా? నాకు డిఫరెన్సే పడదు. నాకు పవన్ కళ్యాణ్ సీఎం అయినా యాక్టర్ అయినా చూడటానికి బాగుంటాడు కాబట్టి నాకు యూట్యూబ్లో పొలిటికల్ మీటింగ్ చూసినా, తన సినిమా పాట చూసినా, సీన్ చూసినా నాకు ఒకే ఆనందం కలుగుతుంది. నాకేమి డిఫరెన్స్ రాదు. ఎందుకంటే సీఎం వీళ్ళైనా ఎవరైనా సరే ఏమి డిఫరెన్స్ రాదని నా బిలీఫ్. మీ బిలీఫ్ ఓకే, కానీ ఎవరైనా కానీ అంటే కరెక్ట్ వ్యక్తి ఉండే, నాయకుడు కరెక్ట్ వ్యక్తి ఉంటే 100 మంది గొర్రెలకి ఒక సింహం లాంటివి ఉంటే ఆ మిగతా లీడ్ చేస్తారంటారు. ఇప్పుడు చాలా చోట్ల కూడా మీరు చెప్పారు ఇంతవరకు ఎక్కడ కూడా ఓటు వేయలేదని. మీకు ఎక్కడ ఓటు ఉంది సార్? ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది? తెలియదు నాకు, ఎందుకంటే ఎప్పుడు ఓటు లేదంటే నేను ఇప్పుడు ఆబ్వియస్లీ నేను 40 years నుంచి ఓటు వేయట్లేదు. నాకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడ ఉందో? యాక్చువల్గా ఒక సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి మీరు. అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తి చాలా మంది కూడా కమ్ లెటెస్ట్ ఓట్ అని చెప్తుంటారు, బీ ద చేంజ్ అని చెప్పేసి ట్యాగ్ లైన్స్ పెడుతుంటారు, హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటారు. వాళ్ళని చూసే వరకు ఓటు వేయాలనే విషయం తెలియకపోతే అంతకన్నా ఎదవలు ఉండరు. వాళ్ళు ఎన్నుకున్నది గవర్నమెంట్ అయితే ఇంకా మన కర్మ. సెలబ్రిటీస్ వచ్చి చెప్పి ఓటు వేయండి అనే వరకు ఓటు వేసేవాడికి అసలు ఓటు వేయాలని తెలియకపోతే దాని అర్థం ఏంటి? ఎదవలు ఎన్నుకుంటున్నారు గవర్నమెంట్ అని. సో దాని మొలాన ఒకళ్ళు ఓటు వేస్తారని నేను బిలీవ్ చేయను అసలు. కానీ రాజ్యాంగం మనకు కల్పించిన ఒక హక్కు కాదు అది. హక్కు ఓటు వేయటం, కానీ ఓటు వేయకపోతే జైల్లో పెట్టరు కదా. అది పాయింట్. అప్పుడు నాకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా నాకేమి డిఫరెన్స్ పడదనేది నేను నమ్ముతాను.
ఓకే, మీకు పడకపోవచ్చు కానీ చాలా మంది అనగారిన ప్రజలకు అది కావాలి వాళ్ళు చేసుకుంటారు. నాకెందుకు వాళ్ళ గురించి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను ఇర్రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతా ఓటేయడం. ఎందుకంటే నా క్యాండిడేట్ తెలీదు, పార్టీ తెలీదు, వాళ్ళు ఏం ప్రామిసులు చేస్తున్నారో తెలీదు, ఓకే లాస్ట్ నెరవేర్చారా లేదా తెలీదు, చేసిన వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందని అది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను వేరే వాటిలో బిజీగా ఉన్నా. అలాంటప్పుడు ఏమీ తెలియని వాడిని నేను వెళ్ళి అసలు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయాలి ఓటేసి. ఎంత బిజీగా ఉన్నా కనీసం ఓటు రోజు అంటే ఎలక్షన్ బిజీ కాదు, వాళ్ళ గురించి తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా, దానికి నాకు టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటున్నా. ఇంట్రెస్ట్ లేదు, అదే నేను చెప్పేది. అంటే సార్ ఎవరి మీద కోపం బేసిక్ గా కొన్ని ఎవరి మీద నాకు కోపం లేదు, నేను నా పనుల్లో బిజీగా ఉన్నా. సో కోపం వచ్చేంత వాల్యూ నేను ఎవరికి ఇవ్వను. ఓకే సార్, ఇప్పుడు కొన్ని ఆల్మోస్ట్ 193 కంట్రీస్లో చూస్తే ఒక 15 నుంచి 18 కంట్రీస్లో మాత్రమే ఈవీఎంస్, మిగతా అంతా కూడా బ్యాలెట్ బాక్సెస్. ఒకవేళ మన కంట్రీలో కూడా బ్యాలెట్ బాక్స్ వస్తే ఇంపాక్ట్. నాకు జీరో నాలెడ్జ్ ఉంది అన్నారు. మీరు అప్పుడు ఖచ్చితంగా ఓటేస్తారా? నేను ఎప్పుడు ఇప్పుడే మీకు రీజన్ చెప్పా. ఈవీఎం బ్యాలెట్ బాక్స్ కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు అని చెప్పా. దానికి ఈవీఎంకి బ్యాలెట్ బాక్స్కి ఏం కనెక్షను? ఓకే యా